రక్షింపబడుచున్నటువంటి వారికి ఎలా ఉందంట? అది శక్తి అయి ఉన్నది. నశించిపోతున్న వారికి ఎలా ఉంది? ఇది వెర్రితనంగా ఉంది. ఎందుకు సిలువ కూర్చున్నటువంటి వార్త వెర్రితనంగా ఉందో ఒక 3 విషయాల్ని నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా శ్రద్ధగా ఆలకించాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చూడండి, మొదటిగా సిలువ కూర్చున్నటువంటి సువార్త ఎందుకు వెర్రితనంగా మారిందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. లేఖనాల్లో నుంచి లూకాసు సువార్త 23వ అధ్యాయము 32వ వచనం చూడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. అక్కడ యేసు ప్రభు వారితో పాటు అక్కడ ఇద్దరు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, 23:32 లూకాసు సువార్త 23:32-33 వచనాలు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారును నేరము చేసిన వారు. వారు ఎలాంటి వారంట? నేరము చేసిన వారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. నేరస్తులతో పాటు మరి యేసు ప్రభు వారు కూడా సిలువ వేయబడటం మనం చూస్తా ఉన్నాం. ఆయనను ఎక్కడ సిలువ వేశారంటే యెరూషలేము యొక్క ప్రాంతానికి వెలుపల ఉన్నటువంటి కపాలం అనే స్థలము, దాన్ని గొల్గతా అని కూడా అంటారు. అది ఎలా ఉంటదండి? పుర్రె ఆకారంలో ఉంటదండి. ఎలా ఉంటదండి? మనిషి పుర్రె ఎలా ఉంటుందో, చచ్చిపోయిన తర్వాత పుర్రెలు ఉంటాయి కదా, అది ఎలా ఆకారంలో ఉంటుందో అలాంటి ఆకారములో అది ఉండేదన్నమాట. అది ఊరి వెలుపులో ఉండేది. అలాంటి స్థలంలోనికి తీసుకొని వెళ్ళి ప్రజలందరూ కూడా ఆయా దేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, పస్కా పండుగ కాబట్టి అనేక జనాంగాలు ఆ యెరూషలేములోని ప్రాంతానికి వస్తారు. మరి గుడారాల పండుగకి ఏ రీతిగా తెలంగాణ, ఆంధ్ర, ఇంకా చుట్టుపక్కల మరి రాష్ట్రాల నుంచి ఏ రీతిగా వస్తూ ఉంటారో అదే రీతిగా ఆ పస్కా పండుగ దినమును ఆచరించడం కొరకు అనేక దేశాల నుంచి మరి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు కాదు, కొత్త వారు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరిస్తున్నటువంటి సమయంలోనే యేసు ప్రభువును సిలువ వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ పస్కా పండుగ దినాల్లోనే ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో యేసు ప్రభుతో పాటు ఇద్దరు నేరస్తులను ఆ గొల్గతా, ఆ కపాలం అనబడే స్థలంలో ఆయనను సిలువ మీద వేలాడి తీసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభుకి కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు. వారు ఇరువురు కూడా ఎవరు? నేరస్తులు, బందిపోటు దొంగలు, భయంకరమైన దొంగలు, నేరము చేసినటువంటి వారు. మరి అలాంటి వారి మధ్యలో ఈయన కూడా మరి ఒక నేరస్తుడు లాగా, ఒక బందిపోటు దొంగలాగా మరి ఆయన కూడా వారి ఇరువురి మధ్యలో వేలాడి తీయబడ్డారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నారంటే, ఇదిగో అక్కడ రోమా యొక్క ఆచార ప్రకారము నేరస్తులకు కఠినమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది ఏ శిక్ష తెలుసా? సిలువనే. సిలువ మీద భయంకరమైన నేరాలు చేసినటువంటి వారికి రోమా ప్రభుత్వాలు విధించే భయంకరమైనటువంటి కఠినమైన శిక్ష ఏదైనా ఉందంటే అది సిలువే. ఆ సిలువ మీద భయంకరమైన నేరస్తులను, కరుడు కట్టినటువంటి నేరస్తులను సిలువ మీద వేలాడి తీసేవారు. వారందరూ కూడా ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారిని చూసి ఏమనుకునే వాళ్ళు అంటే వీరు కరుడు కట్టిన నేరస్తులు అని భావించేవారు. మరి ఈయన కూడా, యేసు ప్రభు వారు కూడా నేరస్తుల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డారు కాబట్టి ఈయన కూడా ఏదో నేరం చేశాడు అనే భావన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోనికి వచ్చింది. ఈ రోజున చాలా మంది కూడా అదే భావనతో ఉన్నారు. యేసు ప్రభు కూడా ఏదో తప్పు చేశాడేమో, ఏదో నేరం చేశాడనే భావనతో మరి తప్పుడు ఆలోచనతో ఈ రోజున సిలువ కూర్చున్నటువంటి సువార్త వారికి వెర్రితనంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసు ప్రభువులో కూడా ఏదో నేరం ఉండుంటది. అందుకనే ఆయనను సిలువ మీద వేలాడి తీశారు. అనే తప్పుడు భావన, తప్పుడు ఆలోచన, మరి ఆ భ్రాంతి మరి అనేక మందికి ఈ సిలువ కూర్చున్నటువంటి సువార్త వారికి వెర్రితనమును కలుగు చేస్తూ ఉంది. మొదటి మాట చెప్పండి, సిలువ కూర్చున్నటువంటి
సువార్త ప్రజలకు, దేవుని నమ్మనటువంటి ప్రజలకు మరి ఎందుకు వెరితనంగా మారుతుందంటే, యేసు ప్రభు కూడా ఒక నేరస్తుడు వలె శిలువ మీద వేలాడదీయబడ్డాడు కదా, ఆయన కూడా నేరస్తుడేమో అనే తప్పుడు ఆలోచనతో, మరి సత్యం ఏంటో వారికి తెలియదు. ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు కాబట్టి ఆయన ఏదో తప్పు చేస్తుంటాడు, ఏదో నేరం చేస్తుంటాడు అనే భావన, ఏదో నేరం, అది అది వాస్తవమో కాదో వారికి అనవసరం. ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు కాబట్టి ఆయన ఏదో నేరం చేశాడు. ఏదో అది తెలుసా? ఏదో అంటే తెలిసినట్టే తెలియనట్ట? తెలియనట్టే. ఏదో చేస్తుంటాడు కాబట్టి ఆయన శిలువ మీద ఒక నేరస్తుల్లాగా వేలాడదీయాడనే తప్పుడు భావన చేత ఈ రోజున శిలువ కూర్చున్నటువంటి సువార్త ప్రజలకు ఏమైపోతుందండి? వెర్రితనంగా మారుతుంది. అసలు యేసు ప్రభువులో నేరం ఉందా? పరిశీలన చేయరు. ఆయన ఏమైనా నేరం చేసేటా? వాస్తవాన్ని తెలుసుకోరు, లోతుల్లోనికి వెళ్ళరు. నిజంగా పిలాతు దగ్గరికి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు పిలాతు పరిపూర్ణంగా యేసు ప్రభుని విచారించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి లోకాసు వార్తలో అనుకుంటా, చూడండి లోకాసు వార్త 23వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనము చదువుకుందాం. చూడండి లోకాసు వార్త. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు అందరూ కూడా మోకంబడిగా పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. న్యాయస్థానం దగ్గర తీసుకుని వచ్చాడు. ఆయన సుప్రీంకోర్టు యొక్క స్థానంలో ఆయన ఉన్నాడు. సుప్రీం న్యాయమూర్తుల స్థానంలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉన్నాడు ఆయన. మరి యేసుప్రభు వారి గురించి పూర్తిగా విచారించినప్పుడు వారితో చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఆ తర్వాత హేరోదు దగ్గరికి పంపించాడు. ఆయన కూడా ఏ నేరము కనిపెట్టలేకపోయాడు. తర్వాత మరలా ఇతను విచారించగా ఏ నేరం కూడా నాకు కనపడలేదయ్యా అని మరలా మీరే చూడండి, మీరే పెద్దవారు కాబట్టి మీరే ఏమైనా నేరం ఉంటుందేమో మీరే విచారించండి అనేసి హేరోదు కూడా పిలాతు దగ్గరికి పంపించాడు. మరలా పిలాతు విచారించినప్పుడు అతను ఏ నేరము కనపడలేదండి. చూడండి లోకాసు వార్త 23:15 వచనంలో మనం చూస్తే, ఏ రోజునకు కూడా పిలాతు ఈ మాట చెప్తున్నాడు, ఏ రోజునకు కూడా కనబడలేదు, ఏ నేరం కనబడలేదు. ఏ రోజు అతని యొద్దకు ఏ రోజు అతనిని మా యొద్దకు తిరిగి పంపింది కదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. హల్లెలూయా. ఏ రోజు కూడా ఏ నేరం కనిపెట్టలేకపోయాడు. అతడు కూడా విచారించి తిరిగి మా యొద్దకు పంపాడు. మరలా నేను విచారించిన ఇతడు మరణముకు తగినటువంటి ఏ నేరము చేయలేదు. ఆయన నేరస్తుల వలె ఆయన సిలువలో వేలాడిగాడు గాని అతడు ఏ నేరము చేయలేదు. అది లోకానికి తెలియదు. ఆ సత్యమును లోకానికి తెలియనివ్వకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు ఏం చేస్తుందంట? బుద్ధితనంగా చేస్తా ఉంది. ఆయన బైబిల్ సిలువ వేశాడంటే నమ్ముతున్నారు. బైబిల్ బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు సిలువ వేయబడ్డారంటే నమ్ముతున్నారు. కానీ పిలాతు విచారించాడు, హేరోదు విచారించాడు. మరి వారు చెప్పిన మాటను మీరు నమ్మరు. వారు ఏమని తీర్పిచ్చారు? ఇతరులో ఏ నేరము లేదు, ఇతడు మరణము తగిన ఏ నేరము చేయలేదు అని వారే చెప్పారే. న్యాయస్థానంలో ఉన్నటువంటి వారే, ఆయన ఏ తప్పు చేయలేదు, మరణము తగినటువంటి ఏ పాపము యేసు ప్రభు చేయలేదు అని వారే తీర్పిచ్చారే. ఆ తీర్పును ప్రజలు మాత్రము అంగీకరించరు. ఈ మాటలు నమ్మరు. లోతుల్లోనికి వెళ్ళనీయదు సాతానుగాడు. వారి యొక్క మనోనేత్రాలకు ఏం చేస్తాడండి? గుడ్డితనము కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా
పిలాతు భార్య కూడా ఈ రీతిగా చెప్పింది. చూడండి, పిలాతు భార్య కూడా ఏమని చెప్పింది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య ఈ రీతిగా కబురంపించింది అనమాట. యేసు ప్రభు గురించి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పిలాతు భార్య ఈ రీతిగా కబురు పంపించింది. ఏమని పంపించింది? అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని, అతని యొద్దకు వర్తమానం పంపెను. హల్లెలూయా. పిలాతు భార్య కూడా ఏం చేసింది? ఇదిగో, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఈ పొద్దున ఆయనను గూర్చి నేను ఒక కలగన్నాను, అతని గూర్చి నేను మిక్కిలి బాధపడ్డానయ్యా. అతడు నీతిమంతుడయ్యా. నేను కూడా పరిశీలన చేశా, నేను కూడా ఆయా వారిని అడిగాను. అతని జోలికి నీవు ఏ మాత్రం కూడా పోవద్దు. ఈ ఉదయ కాలంలో నేను అతని గురించి కలగన్నప్పుడు ఆ కలలో అతని గురించి నేను మిక్కిలి బాధపడి తిని, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అని పిలాతు భార్య కూడా ఆ పిలాతు దగ్గరకు సమాచారం పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. హేరోదు న్యాయస్థానంలో ఉన్నాడు. అతను కూడా యేసు ప్రభువులో ఏ నేరము కనపడల. పిలాతు ఉన్నతమైనటువంటి న్యాయస్థానం పొజిషన్ లో ఉన్నాడు. అతనికి కూడా ఏ నేరము కనపడల. పిలాతు భార్యకు కూడా ఏ నేరము కనపడల. ఇంతకీ మరి యేసు ప్రభు వారు ఏ నేరం చేశాడు? ఏ నేరములు బట్టి ఆయన శిలువ మీదకి ఎక్కించారంటే, కొంతమంది ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు కుట్రలు పన్నారండి. కుట్రలు పన్నారు. ఈ యేసు ప్రభు ఈ రీతిగా మన మధ్యలో ఉంటే మన ఆటలు సాగవు, మన మతం కొనసాగదు. మన మతానికి అడ్డుపడుతూ ఉన్నాడు, మనం పెట్టే ఆచారానికి అడ్డుపడుతూ ఉన్నాడు. మన రాబడంతా తగ్గిపోతూ ఉంది. ప్రజలు మన మాట వినరు. ఇక మిగతా వారందరూ కూడా ఎటు వెళ్ళిపోతారు? ఆయన వైపే వెళ్ళిపోతా ఉన్నారు. ఇక మన ఆటలు సాగవు. ఎలాగైనా ఇతన్ని వదిలించుకోవాలి, ఇతన్ని సంహరించాలని ప్రధాన యాజకులు, పెద్దలు కుట్ర పన్నారు. వాళ్ళు చేసినటువంటి ఆచారాలకి కూడా అడ్డుపడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. వారు చేసినటువంటి తప్పుడు బోధనలకు అడ్డుపడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. వారు చేసినటువంటి దుర్వ్యాపారానికి అడ్డుపడుతున్నాడు యేసు ప్రభు వారు. అందుకని కక్ష కట్టారండి ఆయన మీద కక్ష కట్టారు ప్రధాన యాజకులు, అధికారులు. అక్కడే మనం చూస్తే చూడండి ఒకసారి 27-20 వచనంలో మత్తయి సువార్త చదివాం కదా. ప్రధాన యాజకులను, పెద్దలను ఏం చేశారంటే బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. జన సమూహములను ఏం చేశారంటే వీళ్ళు సిలువ వేయమని ప్రేరేపించారంట. మనం చూస్తే కనుక కింద వచనంలో చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 63వ వచనం మనం చూస్తే అక్కడ ప్రధాన యాజకుడు ప్రజలను ప్రేరేపించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి తన వస్త్రములను కూడా చింపుకున్నాడంట. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని, ఇక మనకు సాక్షులతో పని ఏంటి? ఇదిగో ఇతడు ఏం మాట్లాడుతున్నాడు చూడు, ఇతడు దైవ దూషణ చేస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడు. ఇక సాక్షులతో మన పని ఏంటి? రాజుని చెప్తున్నాడు, ఇదిగో దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి తిరిగి లేపుతానన్నాడు. ఏ అబద్ధ సాక్ష్యాలు, ఈ లోక సంబంధమైన ఏమీ లేవు. ఆయన మీద మోపబడినటువంటి 3 నేరాలు ఏంటి అని చెప్పండి. 1, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నాడు. అది ఎవరి గురించి? తన శరీరమును గురించి చెప్పాడు ఆ మాట. ఎవరి గురించి చెప్పాడండి? తన శరీరమును గురించి ఆ మాట చెప్పాడు. ఆయన 3 రోజుల్లో సమాధిలో ఉండి మరలా ఆ శరీరము తిరిగి లేస్తాని దానికి అర్థం. హల్లెలూయా. రెండవదిగా ఆయన చేసినటువంటి నేరము ఏమని చెప్పారు? ఆయన రాజు అంట. ఏంటంట? రాజు. ఆయన రాజు అంట. నీవు రాజు అనంటే నీవు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడండి? పిలాతు అడిగితే నువ్వు రాజు అనంటే నువ్వు అన్నట్టే.
అయితే నా రాజ్యము ఇది కాదు, నా రాజ్యము ఇది కాదు, నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు అన్నాడు. అంటే ఆయన రాజ్యం ఇక్కడ ఉందని కాదు కదా, దాంట్లో కూడా ఏం తప్పు లేదు. నిజమే, ఆయన రాజే, ఆయన రాజులకు రాజండి, విశ్వానికే రాజు. హల్లెలూయా, ఆయన రాజే. కానీ ఆ ప్రాంతానికి కాదండి, ఈ విశ్వానికే, ఈ భూమండలానికే ఆయన రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా, అది తప్పు పట్టారు. ఇక మూడవదిగా భయంకరంగా తప్పు పట్టినటువంటి మాట ఏంటో తెలుసా? అతడు ఏమని చెప్తున్నాడు? ఇతడు దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడు. ఇక మనకి సాక్షులతో పని ఏంటి అనేసి అక్కడ ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మత్తయి సువార్తలోనే 27-20 వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయండి. ఆయనను విచారిస్తే ఏ దోషము నాకు కనపడలేదయ్యా. ఇంకొక చాటు చూస్తే ఆయన ఏం చేస్తాడంటే చేతులు కడిగేసుకుంటాడు. ఏం చేస్తాడండి? ఈ నీతి మంత్రుల రక్తం నా మీద ఉండడానికి లేదనేసి ఒక పళ్ళెములో నీళ్లు తెచ్చేసి ఏం చేస్తాడు? చేతులు కడిగేసుకుంటాడు. ఇతరుల్లో నేను విచారిస్తే ఏ నేరము కనపడలేదు, మీరేం చేసుకుంటారు చేసుకోండి అని అక్కడ ప్రజలకు యేసు ప్రభుని అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు 19:7 వచనంలో ఒకసారి చదువుతామా? అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పేది. చూసారా, ఇతడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, దైవ దోషణ చేశాడు, ఇంకా సాక్షులతో పనేంటి? ప్రధాన యాజకుడు ఏం చేశాడంట? తన బట్టలు చెప్పేసేసుకొని ప్రజలను ప్రేరేపించాడు. ఇంక ఈయన సిలువ వేసేయాలి, దైవ దోషణ చేశాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. అసలు కుమారుడికి అర్థమేంటో వాళ్ళకి తెలియదు. అసలు కుమారుడుకు అర్థమేంటో తెలుసా? కుమారుడు అంటే నరకము నుంచి తప్పించువాడంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. కుమారుడు అనే అసలు మాటకు నరకము నుండి తప్పించువాడు. మన శ్లోకాల్లో కూడా ఉంటది. ఆ శ్లోకం కూడా ఉందంటే ఏముందంటే, అపుత్రస్య గతర్నాస్తి స్వర్గో నైతి వచో వచః, అంటే పుత్రుడు లేనిచో స్వర్గము లేదు. మరి స్వర్గము కావాలంటే ఎవరు కావాలంట? పుత్రుడు కావాలి. కుమారుడే స్వర్గమును అనుగ్రహించువాడు, కుమారుడే మనటువంటి చెడుతనమును చంపువాడు. కుమారుడు అనగా చెడుతనమును చంపువాడు, కుమారుడు అనగా నరకము నుంచి తప్పించువాడు, కుమారుడు స్వర్గమును దయచేసేవాడు. ఆయన ఎవరో కాదు, మన నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనే. హల్లెలూయా. అదండి కుమారుడికి అర్థం. కుమారుడు అంటే ఎవరండి? నరకము నుంచి తప్పించువాడు. కుమారుడు అంటే ఎవరు? చెడుతనము నుంచి విడిపించువాడు. కుమారుడు అంటే ఎవరు? స్వర్గాన్ని అనుగ్రహించేవాడు. ఆ విషయం వారికి అర్థం కాల. అంతేగాని ఈ లోక సంబంధంగా ఆయన ఏదో కుమారుడు అని చెప్పుకోలేదు. కుమారుడు ద్వారానే మనకి ఏమొస్తుందంట? స్వర్గము. కుమారుడు ద్వారానే మనం చెడుతనము నుంచి తప్పించబడతాము, కుమారుడు ద్వారానే మనం నరకములో నుంచి తప్పించబడతాం అన్న విషయము వారికి అర్థం కాక పొరపడి ఆయన ఏదో దేవదూషణ చేశాడు అనేసి బట్టలు చెప్పుకొని ప్రజలను ప్రేరేపించి ఏదో ఒక రీతిగా మాకున్న అడ్డులు తొలగించుకోవాలని ఆయన సిలువ వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క చెడు యొక్క వారి యొక్క తప్పుడు ఆలోచనే
ఆ తప్పుడు భావనే మరి వారికి సిలువ కూర్చున్నటువంటి వార్త ఎలా ఉందండి? వెర్రితనంగా ఉంది. ఈ రోజున చాలా మంది కూడా ఆయనలో ఏదో తప్పు ఉంది కాబట్టి ఆయన సిలువ వేశారు అనే తప్పుడు ఆలోచన, తప్పుడు భావనతో నిండి ఉన్నారు కాబట్టి ఆ సిలువ విలువ ఏంటో వారికి అర్థం కావట్లే. సిలువ శక్తి ఏంటో, సిలువలో ఎంత మహిమ ఉందో, సిలువలో ఎలాంటి శక్తి ప్రభావాలు ఉన్నాయో, సిలువ మనల్ని ఏ రీతిగా నరకములోంచి తప్పిస్తూ ఉందో, సిలువ ఏ రీతిగా దేవుని యొక్క రాజ్యానికి మనం చేరుస్తూ ఉందో, ఆ విలువ తెలియక ఆ సిలువను గురించి తప్పుగా అర్థం చేసుకొని ఆయన ఏదో నేరం ఉన్నదేమో, ఏ నేరమో వారికి తెలియదు, నేరస్తుడేమో అనే తప్పుడు ఆలోచనతో, తప్పుడు భావనతో వారు సిలువను గూర్చి అపార్థము చేసుకొని ఆ సిలువ వారికి వెర్రితనంగా మార్చబడింది. దేవి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉంది. కారణం ఏంటి? యేసు ప్రభులో ఏదో నేరం ఉందేమో, అందుకని ఆయన సిలువ వేయబడ్డాడు అనే తప్పుడు ఆలోచన, తప్పుడు భావన వారికి వెర్రితనాన్ని కలుగ చేసింది. వెర్రితనాన్ని కలుగ చేసింది తప్పుడు భావన, తప్పుడు ఆలోచన. ఆయన ఏదో నేరస్తుడేమో అన్న తప్పుడు ఆలోచనే వారికి వెర్రితనమును కలుగ చేసింది. ఈరోజు అలాంటి అనుమానాలు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆయనలో ఏ నేరము ఉందా చెప్పండి? లోతులోనికి వెళ్ళనీలా సాతాను గాడు. వాళ్ళ కళ్ళు ఏం చేశాడు? గుడ్డితనం కలిగి చేసేసాడు. పిలాతు తప్పు లేదని చెప్తున్నాడే, ఏ రోజు తప్పు లేదని చెప్తున్నాడే. ఒకవేళ ఆయన మీద మోపినటువంటి నేరాల్లో ఏమైనా ఉందా? ఏ తప్పు లేదే. నిజంగా ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన చెప్పుకున్నాడు, ఆయన రాజు కాబట్టి రాజని చెప్పుకున్నాడు. దేవాలయాన్ని 3 దినాలు పడగొట్టి తిరిగి లేపుతాను అన్నాడు. నిజంగా తన శరీరం గురించి చెప్పాడు. అలాగే ఆయన లేచాడు కదా. అవేవి తప్పు కాదు, అవేవి తప్పు అన్నట్టుగా మరి వాళ్ళు భ్రమపడి ఆ రీతిగా యేసును వారు దూరం చేసుకున్నారు అని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయనలో ఏ నేరము లేదు. రెండవదిగా సిలువ కూర్చున్నటువంటి వార్త నశించున్నటువంటి వారికి ఎందుకు వెర్రితనంగా మారిందో మనము తెలుసుకోబోతున్నాము. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 27, 28, 29, 30, 31 వచనాల్ని చదువుకుందాం. మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి వారు తమ తలలూలుచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. ఏమని అంటున్నాడు? అక్కడికి వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే జనాంగాలు ఏమనుకుంటున్నారు? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుము అని చెప్పి ఆయనను దూషించిరి. 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకోలేకపోయాడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుంచి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. చూసారా? 3 వర్గాల వారు ఏం చేస్తున్నారంటే ఆయనను సిలువ మీద నుంచి దిగిరమ్ము అని చెప్పుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3 దినాల్లో నువ్వేం చేస్తానన్నావు? దేవాలయమును తిరిగి పడగొట్టి తిరిగి కడతానన్నావు కదా. నువ్వు సిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాము అని ప్రజలు అంటున్నారు. అక్కడటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు అంటూ ఉన్నారు. ఆయనతో సిలువ వేయబడినటువంటి ఎడవ పక్కన ఉన్నటువంటి దొంగ కూడా నిన్ను నీవే రక్షించుకొని నన్ను రక్షించమని అడుగుతా ఉన్నాడు. ఈ రీతిగా యేసు ప్రభుని హేళన చేస్తూ ఉన్నారు. చూసారా? అందుకనే వారు నమ్మలేదు. ఆ సిలువ విలువేంటో వారికి తెలియదు.
లేఖనాల ప్రకారము ఆయన సిలువ వేయబడాలి, లేఖనాల ప్రకారము ఆయన మృతుడవ్వాలి, లేఖనాల ప్రకారము ఆయన సమాధి చేయబడాలి అన్న విషయము వారికి తెలియదు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే మనందరి కోసం శిలువ మీద మరణించడానికి. హల్లెలూయా. ఆ సత్యం వారికి తెలియదండి. యేసు ప్రభువు వారు కూడా శిష్యులతో ఎన్నో సార్లు చెప్పాడు. ఆ మాటలు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేకుల హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. హల్లెలూయా. అసలు ఏమని చెప్తున్నాడండి? ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు నేను పొందాలి, చంపబడాలి, 3వ దినమున తిరిగి లేచుట అగత్యము అది అని చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ రీతిగా యేసు ప్రభువు వారికి చెబుతూనే ఉన్నాడు, కానీ ఆ విషయం వారికి అర్థం కాల. ఆయన శిలువ మీద నుంచి దిగడానికి కాదు, దిగితే మనందరికి రక్షణ వచ్చేదండి. నీ కోసం నా కోసం మనందరి పాపములను క్షమించడం కోసం ఆయన శిలువ మీద మనందరికి బలి అర్పణగా మారిపోవటానికి, ఒక బలి పశువుగా వధించబడటానికి ఆయన వచ్చాడు. కానీ ఆయన శిలువ మరణాన్ని తప్పించుకోవటానికి, ఆ యొక్క బాధను భరించలేక తప్పించుకోవడానికి కాదు ఆయన వచ్చింది. నా పాప భారాన్ని తీసివేయటానికి, నాలో పాపమును కొట్టివేయటానికి ఆయన బలి పశువుగా ఆ శిలువ మీద వధించబడటానికే, మానవుల రక్షణ కొరకే ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆ సత్యమును వారు ఎరగట్లా, ఆ సత్యమును వారు గ్రహించటలా. ఇతడు శిలువ మీద నుంచి రక్షించుకోలేకపోయాడు. ఈడు అనేకులను రక్షించాడు కదా. యేసు ప్రభు తన పరిచర్య చేసినటువంటి దినాల్లో అనేక మందిని సమాధుల నుంచి లేపాడు కదా. ఈయన కూడా శిలువ మీద నుంచి దిగి రావచ్చు కదా, మేము నమ్ముతాం కదా అని వారు హేళన చేస్తా ఉన్నారు. నిజంగా ఆయన శిలువ మీద నుంచి దిగడానికి వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడమ్మా? ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. దిగడానికి కాదు, శ్రమను తప్పించుకోవడానికి కాదు, బాధలు తప్పించుకోవడానికి కాదు, నీ కోసం నా కోసం ఆ శిలువ మీద మరణించడానికే. ఆ పాప శిక్షను, నీకు నాకు రావాల్సినటువంటి ఆ పాప శిక్షను ఆ శిలువ మీద భరించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడండి. హల్లెలూయా. నా స్థానములో ఆయన శిలువ మీద బలి అర్పణగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఒక బలిపీఠం మీద ఒక గొర్రె పిల్ల ఏ రీతిగా వధింపబడుతుందో ఆ రీతిగా మనందరి రక్షణ కోసము ఆ సిలువ అనే బలిపీఠం మీద, ఈ సిలువ అనే బలిపీఠం మీద మనందరి పాపముల కోసము ఆయన గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. హల్లెలూయా. బలి పశువుగా మార్చబడ్డాడు. అందుకని యోహాను భక్తుడు కూడా, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా యేసు ప్రభువుని చూసి ఏమన్నాడండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. మనందరి పాపములను ఆయన మీద వేసుకున్నాడు. ఇదిగో ఈ సిలువ అనే బలిపీఠం మీద ఆయన బలి గొర్రె పిల్లగా మనందరి నిమిత్తము, మనందరి పాపములు అపరాధములను తీసివేయట కొరకు ఆయన సిలువ మీద ఆయన ప్రాణ త్యాగము చేశాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తమే మనలను నీతిమంతులుగా మార్చింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకవేళ ఆయన సిలువ మీద రక్తాన్ని చిందించకపోతే, ఆ సిలువ మీద ఆయన మరణించకపోతే మానవులకు రక్షణ వచ్చేది కాదు. ఆయన దిగలేక కాదు, చేతకాక కాదు. కొంతమంది విమర్శ చేస్తా ఉన్నారు, 3 మేకులు లాక్కోలేనటువంటి వాడు ఇంకా నిన్ను నన్ను ఏమి రక్షిస్తాడు? వాళ్ళకి అక్కడ వరకే తెలుసు, ఇంకా లోతులోనికి వెళ్ళనీడు. విశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగజేస్తుంది. ఈ సిలువ దాకే వెళుతున్నారు కానీ ఆయన చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత సమాధిని ఏ రీతిగా చీల్చుకొచ్చాడో వాళ్ళకి అర్థం కావట్లా. హల్లెలూయా. సమాధిని చీల్చుకొచ్చేసాడండి. ఒకవేళ ఆయన శిలువ మీద ఉంచి దిగిపోయాడు అనుకో, ఏమనుకునేవాళ్ళు?
ఏదో మాయ చేసి ఉంటాడురా, ఏదో కనికట్టు చేసి దిగిపోయాడు. ఈ రోజున కనికట్టు చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? మొఖాల్లో ఏం చేస్తున్నారు? రక్తం వచ్చేసినట్టు, కడుపులో గుచ్చేసుకుని రక్తం వచ్చేసినట్టు కనికట్టు చేసుకొని చాలా మంది యాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వాడు కూడా అలాగే ఏదో కనికట్టు చేసేసాడు, ఆయన చచ్చిపోలా అనేసి. అప్పుడు నమ్మరండి, నమ్మని వాళ్ళు ఎప్పుడు నమ్మరు. ఆ శిలువ మీద నుంచి దిగొచ్చిన నమ్ముతారా? నమ్మరు. ఆయన మరణంలో నుంచి, సమాధి నుంచి బయటకు వచ్చారని నమ్మనోళ్ళు, ఆ శిలువ మీద నుంచి దిగొచ్చిన వాళ్ళు నమ్మరండి. నమ్మనోళ్ళు ఎప్పటికే నమ్మరు. వాళ్ళు శిలువరాకే ఆగిపోతున్నారు. ఆయన మరణించి తిరిగి ఏ రీతిగా సమాధి నుంచి బయటికి వచ్చాడో, బండను చీల్చుకొని, సమాధిని చీల్చుకొని మరణాన్ని ఏ రీతిగా జయించాడో, వాడు ఆ లోతులోనికి సాతానుగాడు వెళ్ళనీడు. ఎందుకంటే వాడి యొక్క మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు? అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు? బుద్ధితనాన్ని కలిగి చేస్తున్నాడు. ఇదిగో ఆ శిలువ మీద నుంచి తప్పించుకోలేకపోయాడు, ఆ శిలువ మీద నుంచి రక్షించుకోలేకపోయాడు అన్న తప్పుడు ఆలోచన. రక్షించుకోలేక కాదు, నా క్షేమం కోసమే ఆయన శిలువలో ఒదిగిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నా రక్షణ కోసమే, నా పాపములను తీసివేయడం కోసమే ఆయన శిలువలో ప్రాణ త్యాగం చేశాడు. హల్లెలూయా. అంతేగాని తప్పించుకోలేక కాదు, ఆయన చేతగా కాదు. చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, ఆయన ఏదో శక్తి లేనివాడని. ఆయన మరణాన్నే జయించి తిరిగి లేచిన వాడండి. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు, మృత్యువుని గెలిచిన వాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచిన వాడు మన యేసయ్య అండి. హల్లెలూయా. శిలువ మీద నుంచి దిగడం పెద్ద గొప్ప ఏం కాదు ఆయనకి. శిలువ మీద ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే లోకానికి ఏమొస్తుంది? రక్షణ, పాప విమోచన కలుగుతుంది. అందుకని ఆయన శిలువ మీద నీ కోసం, నా కోసము అలాగా శ్రమలను భరించాడు. హల్లెలూయా. శిలువ మీద మనందరి కోసం, మనందరి పాపము నుంచి విడుదల కలిగించడం కోసము ప్రాణ త్యాగం చేశాడు. హల్లెలూయా. ఆ విషయం వారికి అర్థం కాక తప్పుగా ఆలోచన చేసుకొని శిలువ కూర్చున్నటువంటి వార్త వారికి ఏమైపోయిందండి? వెర్రితనం అయిపోయింది. అది అర్థం కాదు వాళ్ళకి, ఎప్పటికీ అర్థం కాదండి. అర్థం కాని వాళ్ళకి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడన్న విషయం లోకానికి అర్థం కావట్లేదు. ఇంకెక్కడిక్కడే ఆగిపోతున్నారు. 3 మేకులు పీక్కోలేని వాడు ఏమంటున్నాడు? మీ పిల్లని ఎలా రక్షిస్తాడమ్మా? 3 మేకులు కాదండి, సమాధిని చీల్చుకొని వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. సమాధిని పండుకొని బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. మన దేవుడు అలాంటి శక్తిమంతుడు, పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన వాడు. హల్లెలూయా. మనం చెప్పాలి. ఇంకా లోతులకి వెళ్ళండి బ్రదర్. మీరు ఎక్కడైతే ఆగిపోయారు, ఆ తర్వాత అధ్యాయం చదవండి. ఆయన ఏ రీతిగా మరణాన్ని జయించాడు అని మనము చెప్పగలగాలి. హల్లెలూయా. ఇక్కడే ఆగిపోతున్నారు. అందుకని శిలువ కూర్చున్నటువంటి సువార్త ఎలా ఉంది? ప్రజలకు వెర్రితనంగా ఉంది. చేతగాలాగా ఉండిపోయాడేంటి? అంతమంది కొడుతున్నా కానీ ఏం మాట్లాడతలేదేంటి? మీ యేసు ప్రభు చేతగానివాడేమో అని అనుకున్నారు. చేతగానివాడు కాదండి. ఆయన శిక్షిస్తే ఎవరు నిలబడగలరండి? ఆయన ఎదురు తిరిగితే ఎవరు నిలబడగలరు? ఆయన తండ్రిని వేడుకుంటే ఎంతమందిని పంపిస్తాడంట? 12 వ్యూహ సైన్యాన్ని పంపిస్తాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీ కోసం, నా కోసం ఆయన నోరు తెరవలా. నువ్వు రక్షణ పొందాలనే నిన్ను శిక్షించడం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదండి. మనందరం కూడా రక్షించబడాలి. మనమందరము దేవుని బిడ్డలము, మనమందరం కూడా దేవుని సొత్తు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. మన విలువేంటో ఆయనకి తెలుసు. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆయనకి తెలుసు. మనమందరం ఆయన పిల్లలమని ఆయనకి తెలుసు. అందుకని ఆయన నోరు తెరవల. హల్లెలూయా. మనందరి క్షేమం కోసం, మనందరి రక్షణ కోసం, మనందరిని గెలుచుకోవడం కోసం, మనందరూ కూడా తన రాజ్యంలో నిలబెట్టడం కోసమే ఆయన నోరు తెరవలేదండి. మనం శిక్షించడానికి రాలా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తప్పించుకోలేక కాదండి, ఆ విషయం వారికి అర్థం కాక అపార్థం చేసుకొని, అందుకని వారికి ఏమైపోయింది? శిలువ కూర్చున్న వార్త వారికి వెరితనం అయిపోయింది. చచ్చిపోయిన శవం అంట, ఇంకొకటి ఏమంటాడంటే ఎండిపోయిన శవం అంట. రకరకాలుగా మాట్లాడుతున్నారండి. వాళ్ళందరికీ సత్యం తెలియలేదు. యుగ సంబంధమైనటువంటి దేవత వారికి ఏం చేస్తుంది?
వారి యొక్క మనోనేత్రాలు, సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశించుకున్నట్లు వారి యొక్క మనోనేత్రాలకు ఏం చేస్తాడంట? గుడ్డితనం కలిగజేస్తాడు. అందుకని సిలువ కూర్చున్నటువంటి సువార్త వారికి ఏమైపోతుంది? వెర్రితనంగా మార్చబడుతుంది. మూడవదిగా సిలువ కూర్చున్నటువంటి సువార్త మరి ఏ రీతిగా వెర్రితనంగా మార్చబడుతుందో మనం తెలుసుకుంటున్నాము. మూడో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మూడో విషయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. చదవండి అమ్మా. మీకు శోధనగా ఉండిన అదేనండి, గలాతీ 3:14 తీసరా? కాదు, నీతిమంతుల విశ్వాసం. ఇందును గూర్చి గలాతీయులు రాసిన పత్రికమ్మా 3:14. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందంట? మ్రాను మీద వేలాడిన ప్రతివాడును ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు. మాను మీద వేలాడిబడిన ప్రతి వాడు ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు. ప్రజలు కూడా అదే భావంలో ఉన్నారు. ఈయన కూడా మ్రాను మీద వేలాడిగాడు కాబట్టి ఈయన కూడా ఏదో శాపగ్రస్తుడు అని వారు భావించారు, తప్పుగా ఆలోచన చేశారు. అందుకని సిలువ కూర్చున్నటువంటి వార్త వారికి ఏమైపోతుంది? వేదితనంగా అయిపోతుంది. తప్పుడు ఆలోచన, తప్పుడు భావన వారిని వెర్రితనంలోనికి నెట్టివేస్తా ఉంది. వారి మీద వేలాడిన ప్రతి ఒక్కడు ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు. నిజానికి ఆయనలో ఏ శాపం ఉందండి? ఏదైనా తండ్రుల నుంచి ఏమైనా శాపం వచ్చిందా? అతడు వంశావళి లేనివాడండి. హల్లెలూయా. మానవ జన్మకి ఆయన జన్మకి చాలా వ్యత్యాసం ఉంది. మనమందరం కూడా తల్లిదండ్రుల ద్వారా పుట్టాం, పురుషుని యొక్క ప్రమేయం ద్వారా పుట్టాం. ఆయన ఎలా వచ్చాడండి? ఆయన దేవుడే పరిశుద్ధాత్మ రూపములో కన్యక గర్భములోనికి ప్రవేశించి శరీరము దాల్చి మానవ రూపములో బయటకు వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని పురుషుని ప్రమేయంతో వచ్చిన వాడు దేవుడే పరలోకములో నుంచి పరిశుద్ధాత్మ రూపములో దిగి వచ్చి కన్యక గర్భములో చేరి ఆయన రక్త మాంసములను ధరించి మనందరి రక్షణ కోసము ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన జన్మ మన జన్మ చాలా ప్రత్యేకమైనది. ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆది నుంచి ఆదాము అవ్వ చేసినటువంటి పాప రక్తము మనలో ఉంది, కానీ యేసులో ఉన్న రక్తము పాప రక్తము కాదు. హల్లెలూయా. మరి ఏ రక్తం అది? పరిశుద్ధ రక్తం. హల్లెలూయా. మనలో ఉన్నది పాప రక్తం, కానీ యేసులో ఉన్నది ఎలాంటి రక్తం అండి? అది పరిశుద్ధ రక్తం. ఎందుకంటే ఆదాము అవ్వ రక్తము ఆయనలో ప్రవేశించలా. ఆయనలో ఉన్నది పరిశుద్ధ రక్తము. పరిశుద్ధాత్ముడే మరి కన్యక గర్భములో ఒదిగి రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? మట్టిలో నుంచి మానవుడు చేసినటువంటి దేవునికి ఒక కన్యక గర్భములో రక్త మాంసములు ధరించడం పెద్ద కష్టమైన పని అండి. కష్టమైంది ఏది? మనందరిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఎలా తీసుకొచ్చాడు? మట్టిలో నుంచి. ఒక మట్టిలోంచి ఏం చేస్తాడు ఆయన? బొమ్మను చేసి జీవాత్మను బోధగా మనము మనుషులుగా తయారయ్యాం. హల్లెలూయా. మన మట్టిని మనిషిగా తయారు చేసినటువంటి దేవుడు, ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు రక్త మాంసములను ధరించడం పెద్ద కష్టమేమి. ఎందుకు రక్త మాంసములను ధరించాడు? మనందరి కోసము ఆయన ప్రాణత్యాగం, మనందరి విమోచించడం కొరకు, మన పాపం నుంచి మనకు విమోచన కలుగు చేయడం కొరకే ఆయన రక్త మాంసములను ధరించి మనందరి స్థానములో అతని దృష్టిలో మర్యాదం అవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. లోక కళ్యాణము కొరకు, లోక విమోచన కొరకు, మానవులందరి యొక్క పాప క్షమాపణ కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని మనము తెలుసుకోవాలి. మెట్టుకు మనం గలతీ రాసిన పత్రికలో మనం చూస్తే కనుక ఏమని రాయబడింది? శిలువ మీద అంటే మ్రాను మీద వేలాడిన
ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడినటువంటి మాటను బట్టి యేసు ప్రభు వారు కూడా శాపగ్రస్తుడేమో అనే తప్పుడు ఆలోచనతో వారు సిలువ కూర్చున్నటువంటి వార్త వారికి ఏమైపోయింది? వెరితనాన్ని కలుగజేసింది. తప్పుడు ఆలోచన. ఈయన కూడా ఏదో శాపం ఉంటుంటది, తాత ముత్తాత నుంచి ఏదో శాపము ఇతను గంటేసి ఉంటది. అందుకని ఆయన సిలువ మీద మాను మీద ఏలాడుతా ఉన్నాడు. ఏదో శాపం ఆయన గంటేసింది, అందుకని ఆయన మ్రాని మీద వేలాడుతా ఉన్నాడు. అతడు శాపగ్రస్తుడేమో అనే తప్పుడు ఆలోచన, తప్పుడు భావన వారికి శిలువ కూర్చున్నటువంటి మర్మము అర్థం కాకుండా వారు వెర్రితనములోనికి నెట్టివేయబడ్డారు. దేవి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ఎందుకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడండి? ఎందుకు నేరస్తుడిగా మార్చబడ్డాడు? ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటే గనక యెషయా గ్రంథాన్ని మనం చదివితే మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ తెలిసి చూడండి. 53వ అధ్యాయములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అతడు ఎందుకు మరి శాపగ్రస్తుడుగా మారాడో మనకి చక్కగా అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 6వ వచనం చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. 5వ వచనం కూడా మనం చదివితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. దేనికోసం అంటే ఆయన గాయాలు పొందింది? మనం చేసినటువంటి అతిక్రమ క్రియలే అతనికి గాయాలుగా మార్చబడ్డాయి. రెండవదిగా మనం చూస్తే, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. యేసయ్య నలగొట్టబడ్డానికి కారణము మనం చేసినటువంటి దోషాలే. మన దోషాలన్నీ, మన అతిక్రమ క్రియలన్నీ కూడా అతని మీద మోపబడ్డాయి. అందుకని అతడు శాపగ్రస్తుడుగా, నేరస్తుడుగా మన స్థానములో ఆయన ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడిను. నీకు నాకు రావలసినటువంటి శిక్ష, మనందరికీ సమాధానం ఇచ్చుట కొరకు ఆయన శిక్షించబడ్డాడు. ఇంకా 4వదిగా మనం చూస్తే, అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత, నీకు నాకు స్వస్థత ఇవ్వాలని ఆయన దెబ్బలను తిన్నాడు. ఇంకా మనం ఈ రీతిగా మనం చదువుకుంటా వెళితే చూడండి, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కచ్చరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన అతిక్రమ క్రియలన్నిటిని కూడా, మన దోషములన్నిటిని కూడా, మన పాపములన్నిటిని కూడా ఎవరి మీద వేసేసాడండి? కుమారుడైనటువంటి యేసు ప్రభు మీద వేసేసాడు. హల్లెలూయా. అందుకని మన దోషములను బట్టి ఆయన మొత్తబడ్డాడు, నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. అన్యాయపు తీర్పును అతడు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతనిలో నేరం ఏది లేదు, అతనిలో నేరం లేదు. అతడు శాపగ్రస్తుడు కాదు, అతడు శాపగ్రస్తుడిగా మారింది నీ కోసమే, నా కోసమే. హల్లెలూయా. మనందరి యొక్క శాపములను ఆయన మీద వేసుకున్నాడు. మనందరి యొక్క పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనందరి యొక్క పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి
మనం చేసినటువంటి ప్రతి నేరము ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అంతేగాని ఆయనలో ఏ శాపము లేదు. ఆయన మాటల్లో దోషము లేదు, ఆయన చూపులో దోషము లేదు. నాలో ఏమైనా పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసినటువంటి వ్యక్తి అండి మన దేవుడు. హల్లెలూయా. అతను ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు. మాటల్లో గాని, చూపుల్లో గాని, ప్రవర్తనలో గాని, నడతలో గాని ఎక్కడ కూడా ఏ దోషము కనబడదు. ఆయన రక్తములో దోషము లేదు. అయితే మనందరి దోషములు ఎవరి మీద మోపడ్డాయి అంట? యేసయ్య మీద మోపబడ్డాయి. అందుకనే ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మన స్థానములో ఆయన ఉండి మనకు రావలసిన శిక్షను ఆ కలువరి సిలువలో ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మన స్థానములో ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన మొట్టబడ్డాడు, అన్యాయపు తీర్పులు పొందాడు. సజీవుల యొక్క భూములో నుంచి అతడు కొట్టివేయబడ్డాడు. అతనికి మరణం వచ్చింది. మనందరి పాపములు అతని మీద మోపబడ్డాయి కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుడు పాపిగా మార్చబడ్డాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అతడు పాపాకారంగా మార్చబడ్డాడు. పాపాకారముగా ఆయన ఎత్తబడ్డాడు. కారణము నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడ్డాయి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు విషపు పాముల చేత కరవబడ్డారు. విషపు పాముల చేత, విషము చేత అనేకులు చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు మోషేకి. మోషే, నువ్వు ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి ఏం చేయాలి? ఎవరైతే విషముతో ఉన్నారో, విషముతో చచ్చిపోతున్నారో వారందరికి నువ్వేం చూపించాలి? ఇత్తడి సర్పాన్ని చూపించు. వారందరి ఎదుట ఇత్తడి సర్పం ఎత్తి పట్టుకో. ఎవరైతే ఇత్తడి సర్పమును చూస్తారో వారందరూ కూడా ఆ విషము నుంచి విరుగుడై విడుదల పొంది రక్షించబడతారు అని చెప్పినప్పుడు ఆ రీతిగా వారందరూ కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు వారు కూడా ఒక ఇత్తడి సర్పము వలె మనందరి పాపములను విడిచివేట కొరకు ఆయన కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఎత్తపడ్డాడు. హల్లెలూయా. పాము యొక్క విషము విరుగుడు కోసము ఏది ఎత్తబడింది? విషము లేని పాము ఎత్తబడింది. అలాగే పాపమైనటువంటి మన పాపమును విడిచివేట కొరకు పాపము లేని పరిశుద్ధుడు ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. విషముని విడిచివేయటానికి, పాము విషయాన్ని విడిచివేయటానికి ఏ పాము కావాల్సి వచ్చింది? విషము లేని పాము. అది పాము ఆకారమే అని దాంట్లో విషం ఉంటుందా? ఎత్తడి సర్పములో విషం ఉంటదమ్మా? లేదు. అది సర్ప ఆకారంలో ఉంది, పాప ఆకారంలోనే ఉంది. పాము అంటే పాపాకారమే, కానీ దాంట్లో ఏం లేదు? విషయం లేదు. అలాగే యేసయ్య కూడా పాపాకారంగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు, ఎత్తబడ్డాడు. కానీ ఆయనలో పాపం ఉందా? లేదు. కానీ ఎవరి పాపాల మీద పడ్డాయి? మన పాపాలు ఆయన మీద పడ్డాయి. హల్లెలూయా. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే పాపముతో నిండి ఉన్నారో, పాపముతో నిండినటువంటి ప్రజలందరూ కూడా ఆ పాపము లేని, ఆ పరిశుద్ధుడిగా ఎత్తబడినటువంటి ఆ యేసయ్య వైపు చూస్తారో వారందరికీ పాప విమోచన కలుగుతుంది. హల్లెలూయా. అందుకోసమే ఆయన శాపగ్రస్తుడే నీ నిమిత్తము, నా నిమిత్తము కలువరి సిలువలో ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అందుకనే ఆ విషయం వారికి అర్థం కావట్లా. దాన్ని తప్పుడుగా ఆలోచన చేసుకుని ఆయన శాపగ్రస్తుడేమో అని తప్పుడు ఆలోచనతో, తప్పుడు భావనతో వారికి అర్థం కాక ఆ సిలువ కూర్చున్నటువంటి వార్త వారికి వెర్రితనంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు వరకు మనము 3 విషయాల్ని మనం ధ్యానం చేసాం. సిలువ కూర్చున్నటువంటి సువార్త నశించిన వారికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉందంట. ఎందుకు వెర్రితనంగా మార్చబడింది? చెప్పండి. ఎందుకు సిలువ వెర్రితనంగా మార్చబడింది? ఆయన ఏదో నేరము, ఏదో అంటే అది తెలుసా తెలియట? తెలీదు. తప్పుడు ఆలోచన, అపనమ్మకం. చూసారా? ఏదో అనే దాంట్లో ఒక సమస్య ఉంది, పొరపాటు ఉంది. వారు సరిగా గ్రహించినటువంటి స్థితిలో ఏదో ఉందేమో అనే ఆలోచనే
ఈ రోజున సిలువకు శక్తికి వారిని దూరం చేస్తా ఉంది. సిలువ ద్వారా వచ్చే శక్తిని వారిని పొందనీయకుండా అడ్డుపడతా ఉంది. దేవుని యొక్క కృపను వారికి దొరకకుండా చేస్తూ ఉంది. ఏదో అంటే అది ఒక అపనమ్మకం. ఉందేమో, జరిగిందేమో, ఉందేమో అంటే అది ఉందో లేదో తెలియదు మనకి. ఏమో అంటే ఏంటి? అనుమానం. ఆ అనుమానమే వారికి ఏం చేస్తుంది? వారికి వెర్రితనం కలిగజేస్తుంది. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలే ప్రజలకు ఏం చేస్తా ఉంది? వెర్రితనం కలిగజేస్తుంది. సిలువను గూర్చి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే మనం నమ్మాలి. హల్లెలూయా. అనుమానాలు పోగొట్టుకోవాలి. అనుమానాలు పోగొట్టుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యపు లోతులోనికి వెళ్ళాలి. ఎవరు వెళతారు? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి వాక్యపు లోతులోనికి వెళ్ళి సత్యాన్ని తెలుసుకొని ఆ సిలువ కూర్చున్నటువంటి స్వార్థ వారికి శక్తిగా మారుతుంది. హల్లెలూయా. ఎవరైతే అపనమ్మకంగా ఉంటారో వారి సత్యాన్ని గురించి తెలుసుకోలేరు, వాక్యపు లోతులోనికి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారికి మరువనెత్తడానికి ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగజేస్తుంది. వారు లోతులోనికి వెళ్ళరు, వాక్యాన్ని సరిగా పరిశీలించరు, సగంతోనే ఆగిపోతారు, మధ్యలోనే ఆగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో, యేసు ప్రభు యొక్క శక్తి ఏంటో, ప్రభావం ఏంటో, ఆయన పునరుద్ధారుడే తిరిగి ఏ రీతిగా మరణాన్ని జయించాడో, సమాధిని జయించాడో, ఆ విషయాలు ఏంటి వారికి అర్థం కానియకుండా అపవాది వారికి గుడ్డితనం కలగజేస్తుంది. అందుకని వారికి సిలువ కూర్చున్నటువంటి సువార్త వెర్రితనంగా మార్చబడుతుంది. ఏదో అనే అనుమానాన్ని మనం పారద్రోలాలి. హల్లెలూయా. ఏదో అనే అనుమానము ప్రజలకు ఏం కలిగజేస్తుంది? వెర్రితనము కలిగజేస్తుంది. ఏదో అనే అనుమానము సిలువ యొక్క శక్తిని పొందనీయకుండా అడ్డుపడతా ఉంది. ఏదో అనే అనుమానము ఆ పరలోక రాజ్యానికి మనను దూరం చేస్తూ ఉంది. ఏదో అనే అనుమానము ఆ యొక్క దేవుని యొక్క కృపను పొందనీయకుండా అడ్డుపడతా ఉంది. కాబట్టి అనుమానంతో మనం ఉండకూడదు, నమ్మాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. నమ్మితేనే దేవుని యొక్క సత్యాన్ని మనము తెలుసుకుంటాం. ఏదో అనే అనుమానంతో ఉంటే సత్యం ఏంటో మనకి అర్థం కాదు. అపనమ్మకంతో ఉంటే అర్థం కాదు. వారు అపనమ్మకంతో ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. అందుకని వారికి గుడ్డితనం వచ్చింది. యేసు ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. సత్యాన్ని వారు సరిగా గ్రహించలేకపోతున్నారు. వాక్యపు లోతుల్లోనికి, ఆత్మీయ లోతుల్లోనికి వారు వెళ్ళలేకపోతున్నారు. అక్కడితోనే ఆగిపోతున్నారు. మనం అలా అనకూడదు. ఆత్మీయ లోతులోనికి వెళ్ళాలంటే, సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఏం చేసేయాలి? తీసివేసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. నశించిపోతున్నటువంటి వారికి సిలువ కూర్చున్నటువంటి స్వార్థ ఎలా ఉందంట? వెర్రితనంగా మార్చబడింది. ఎందుకు వెర్రితనంగా ఉందంట? ఎందుకు వెర్రితనంగా ఉంది? యేసయ్య ఏదో ధ్యానం చేసిన వాడేమో, అందుకనే సిలువలో ఆయన వేలాడాడు అనే ఆ అపనమ్మకం అనే తప్పుడు భావన వారు కలిగి ఉన్నారు. కాబట్టి సిలువ కూర్చున్నటువంటి శక్తి వారికి అర్థం కావట్లా. అది వారికి వెర్రితనంగా మార్చబడింది. రెండవదిగా ఆ సిలువలో నుంచి 3 మేకులు పీక్కొని రాలేకపోయాడు. సిలువ మీద నుంచి తను తాను రక్షించుకోలేకపోయాడు అనే అపనమ్మకం. ఆయన శక్తి లేనివాడేమో, ఆయన ప్రభావం లేనివాడనే అపనమ్మకమే ఆ సిలువ కూర్చున్నటువంటి శక్తిని వారు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే అది వారికి వెర్రితనంగా మార్చబడింది. మూడవది, సిలువలో వేలాడిన వాడు ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు. ఆయన ఏదో శాపం ఉన్నదేమో, అందుకని ఆయన ఎలాడుతున్నాడు, అందుకని అంత బాధ అనుభవిస్తున్నాడు అని అనుకున్నారు. ఆ తప్పుడు భావనే వారికి సిలువ కూర్చున్నటువంటి మర్మము అర్థం కానియకుండా ఆ సిలువ కూర్చున్నటువంటి సువార్త వారికి ఏమైపోయింది? వెర్రితనంగా మార్చబడింది. ఈ రోజు మనం అలా ఉండకూడదు. సిలువ శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. సిలువ విలువైనది. సిలువ బలిపీఠం లాంటిదండి. హల్లెలూయా. బలిపీఠం మీద ఏం చేస్తారు? గొర్రె పిల్లను వధిస్తారు. ఒకప్పుడు ఇది శాపగ్రస్తమైంది ఈ సిలువ. కానీ ఎప్పుడైతే ఈ సిలువ మీదకి ఏసి ఎక్కాడో ఇదేమైపోయింది? సిలువ ఒక బలిపీఠం లాగా అయిపోయింది. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ లోకానికి ఈ సిలువ ఏమైపోయిందండి? విలువైనదిగా మార్చబడింది. హల్లెలూయా. ఒక బలిపీఠం లాగా మార్చబడింది. ఆ బలిపీఠాన్ని మనం సమీపించాలి. హల్లెలూయా. ఆ సిలువ అనే బలిపీఠాన్ని సమీపించి, యేసయ్యా ఈ బలిపీఠం మీద నా కోసం, నా రక్షణ కోసం, నా పాపము నుంచి నాకు విడుదల చేయడం కోసం
అయ్యా నన్ను రక్షించడం కోసం ఆ బలిపీఠం మీద నీ దేహాన్ని నీ రక్తాన్ని నా కొరకు అర్పించావు కదయ్యా అని ఎవరైతే ఆ బలిపీఠాన్ని సమర్పిస్తారో నిజంగా వారు ఆ శిలువ మీద ఉన్నటువంటి శక్తిని వారు పొందుకుంటారు. హల్లెలూయా. ఆ శిలువ వెలువేంటో గుర్తించక అదేదో అన్నట్టుగా అనుమానంతో ఉంటే, అపనమ్మకంతో ఉంటే ఆ శిలువ విలువ వారికి అర్థం కాదు. ఆ శిలువ వారికి ఏం చేస్తుంది? వారికి వేదితనంగా మారిపోతుంది. ఈ రోజున మనం అలా ఉండకూడదు. శిలువ శక్తిని పొందుకొని దేవుని రాజ్యాన్ని సమీపించే వారికి మనం ఉండాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప కృప నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. అందుకు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆ శిలువ కూర్చున్నటువంటి మర్మాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంకేమైనా అనుమానాలతో మనం ఉన్నామేమో, అలా ఉండకూడదు. ఆయనలో ఏ నేరము లేదు. చాలా మంది ప్రజలు ఆయన ఏదో నేరం ఉందేమో అనుకున్నారు, కానీ నేరము లేదని బైబిల్ చెప్తా ఉంది. న్యాయాధిపతులు ఒప్పుకున్నారు. పిలాతు ఎంతో గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు, హేరోదు న్యాయపతి స్థానంలో ఉన్నాడు. వారి ఇరువులు కూడా ఇతడు మరణము తగినటువంటి ఏ పాపము చేయలేదు అని వారే తీర్పునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిలాతు భార్య కూడా విచారించి, ఇతడు నీతిమంతుడు, ఇతడు జోలికి నీవు పోవద్దు, ఇతని గురించి నేను కలకన్నాను, చాలా దుఃఖపడ్డాను అని పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము ఆయన నేరం లేదని మనం గ్రహించాలి, ఈ లోకానికి తెలియచేయాలి. ఆ శిలువ కూర్చున్నటువంటి శక్తిని వారికి మనం తెలిపే వారంగా ఉండాలి. మనం కూడా వారితో ఏమో మాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అప్పుడే శిలువ శక్తిని, శిలువ విలువను మనం పొందుకుంటాం. శిలువ అనుగ్రహించే కృపను, శిలువ అనుగ్రహించే దీవెనను, ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. సమృద్ధిని మనం పొందుకుంటాం. ఒకవేళ శిలువ విలువ తెలియకుండా మనం కూడా హేళనగా, అవమానకరంగా వాళ్ళతో కూడా ఏకీభవిస్తే వారితో పాటు నష్టాన్ని మనం పొందుకుంటాం. శిలువ విలువ తెలియకపోతే వారు ఎంతో నష్టాన్ని అనుభవించాలి, శాపాన్ని అనుభవించాలి, వేదనను అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి. అది ఒక రోజు, 2 రోజులతో ఉండేది కాదు, యుగ యుగాలు బాధపడాలి. శిలువ విలువ తెలియక, శిలువ శక్తి ఏంటో తెలియక అనేకులు నశించిపోతున్నారు. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. శిలువ విలువైనది, శిలువ మోక్షానికి నడిపించే మార్గము. ఆ శిలువ త్యాగం వలనే మనందరికి పాప క్షమాపణ. ఆ శిలువలో యేసయ్య రక్తము చిందించడం ద్వారానే రోజున మన అందరం కూడా పాపం నుంచి విడుదల పొందుతున్నాము అనే సత్యము లోకము తెలుసుకోవాలని, వారికి గుడ్డి తాకులో నుంచి బయటికి రావాలని, వారి కళ్ళు తెరవబడాలని, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత యొక్క బందీకాలం ఉన్నటువంటి వారి యొక్క కనులు యేసయ్య తెరవాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. గుడ్డితనము తొలగిపోవునట్లుగా, అంధకారము తొలగిపోవునట్లుగా, ఆత్మీయ కన్నులు వారికి తెరవబడ్డట్లుగా మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ఈ విషయాలు వారికి తెలియక మతోన్మాదులు అనేక రీతులుగా యేసు ప్రభువుకు చేసినట్టుగా, యేసు ప్రభువుని ఏ రీతిగా వదిలించుకోవాలని, ఏ రీతిగా అన్య జనములను ప్రేరేపించారో, సిలువ వేయడానికి ప్రేరేపించారో, అదే రీతిగా ఈ రోజున సువార్త కూడా ఆటంకాలు కలిగి చేయాలని, సేవకులకు ఆటంకాలు కలిగి చేయాలని, సంఘాలకు ఆటంకం కలిగి చేయాలని, క్రైస్తవులకు ఆటంకాలు కలిగి చేయాలని, శిలువను వెంబడించకుండా చేయాలని, క్రీస్తుని వెంబడించకుండా చేయాలని, భయప్రాంతుల గురించి చేయడానికి ఆ రోజున ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు ఏ రీతిగా కుట్ర పన్ని యేసును సంహరించాలనుకున్నారో, యేసును దూరం చేయాలనుకున్నారో, అదే రీతిగా క్రైస్తవాన్ని దూరం చేయాలని అనేక రీతిలుగా కొంతమంది మతోన్మాదులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి కనులు కూడా యేసయ్య తెరవాలని, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత యొక్క బందీఖానాల నుంచి వారు విడుదల పొంది వారి కనులు కూడా తెరవబడి యేసయ్యే నిజమైన దేవుడు, ఈ లోకంలో ప్రతి మానవాళిని రక్షించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడని, ప్రతి మానవాళి రక్షణ కొరకు ఆయన రక్తము చిందించున్నాడని, దైవ కుమారుడిగా మనలోని చెడుతనాన్ని పారదోలటానికి, మనల్ని స్వర్గములనికి చేర్చడానికి, మనల్ని నరకముల నుంచి తప్పించడానికి దైవ కుమారుడుగా ఆయన ఈ లోకంలోని దిగి వచ్చాడని, మనలోని శాపాన్ని తీసివేయడానికి ఆయన శాపగ్రస్తుడుగా ఆకాశానికి భూమికి మధ్యలో
వేలాడి మనకు విమోచన విడుదల ఆయన అనుగ్రహించాడని ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలని, వారి కనులు తెరవబడాలని, అంధకారమైనటువంటి వారు ఒక మరో నేత్రాలు వెలిగించబడాలని, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత యొక్క బందీకాలంలో నుంచి వారిని విడుదల పొంది రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. వారిలో తప్పుడు ఆలోచన, తప్పుడు భావనే వారి శిలువ కూర్చున్నటువంటి మర్మము అర్థం కానివ్వకుండా శిలువ కూర్చున్నటువంటి స్వార్థ వారికి వెరితనంగా అపవాది మార్చేస్తా ఉన్నాడు. అటు రీతిగా వారు శిలువ కూర్చున్నటువంటి వార్తను అపార్థం చేసుకోకుండా వారి కన్నులు వెలిగించబడినట్లుగా వారి యొక్క క్షేమం కోసం, వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా మనలో కూడా గొప్ప విశ్వాసం కలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సంఘ క్షేమం కొరకు, సేవకుల క్షేమం కొరకు, సంఘాల క్షేమం కొరకు, ఆంధ్ర, తెలంగాణ, ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘము దేవుడు కాపుదల అనుగ్రహించినట్లుగా, భద్రత ఇచ్చినట్లుగా ఈ కడవరి దినాల్లో, అంచె దినాలలో సాతానుగాడు తనకున్నటువంటి సమయం కొంచెమే అని ఎదిగి గర్జించి సింహమని ఎవరు మృంగుదమాని తిరుగులాడుతున్నాడు. వాడి చేతిలో ఏ ఒక్కరు కూడా బలి కాకుండా దేవుని యొక్క మహాకృప చేత అనేకులు తప్పించబడినట్లుగా, సువార్త విరిమిగా విస్తరించబడినట్లుగా, అనేక మంది ప్రజలు వారికి కనులు తెరవబడినట్లుగా, సత్యమును తెలుసుకుని దేవుని బిడ్డలుగా చేర్చబడినట్లుగా, ఇంకా సంఘము నానాటికి విస్తరించబడినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. మన మధ్యలో కుటుంబాలన్న ప్రార్థన